మూవింగ్ ఆన్. కాళేశ్వరంలో జరుగుతున్న పవిత్ర సరస్వతి పుష్కరాలు ఇవాల్టితో ముగియనున్నాయి. నేటితో చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఆఖరి రోజు పుష్కరాలకు దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కాళేశ్వరం పుష్కరాల్లో చివరి రోజు అయినటువంటి 12వ రోజు ఈ రోజు చూస్తున్నాం. చాలా ఎత్తున కూడా భక్తులందరూ కూడా నదీ స్నానం చేసేందుకైతే రావడం జరుగుతుంది. దాదాపు 3 గంటల పాటుగా ట్రాఫిక్ జామ్ అయితే కాళేశ్వరంలో నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం చాలా కిలోమీటర్ పొడవునైతే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి ఈ రద్దీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా చివరి రోజు కావడంతో ఈరోజు 11 లోపు పుణ్యస్నానాలు ఆచరించాలి. ఎందుకంటే పుష్కరాలు అమావాస్య ప్రారంభంతో 11ంటితో ముగుస్తాయని చెప్పేసి అందరూ ఉదయం అయితే ఇక్కడికి తల్లి రావడం జరిగింది. మనం చూస్తున్నాం చాలా వరకు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తర్వాత 4 వీలర్లు అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భూపాలపల్లి నుంచి కాటారం మీదుగా మహాదేవ్పూర్ మీదుగా కాళేశ్వరం చేరుకునే 47 కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర గత 10 రోజులుగా అయితే రద్దీ కొనసాగుతున్నది. చివరి రోజు కావడంతో ఈరోజు ఎట్లాగైనా నదీ స్నానం చేయాలని చెప్పేసి చాలామంది అయితే భక్తులు ఈ కాళేశ్వరం నదీ తీరానికి అయితే రావడం జరిగింది. సరస్వతి పుష్కరాలు 15వ తేదీతో ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు చివరి రోజు 26వ తేదీతో ఈ పుష్కరాలను అయితే ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో మరింతగా ఈ రద్దీ పెరిగే అవకాశంతో పోలీసు అయితే భారీ ఎత్తునైతే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పార్కింగ్లు ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చూస్తున్నాం చాలా వరకు ఇది మంత్రి నుంచి వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అయితే చాలా రద్దీ కావడం జరిగింది. ఘాటుకు నడిచి వెళ్ళేందుకు అయితే చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి వరకే పోలీసులు అయితే వాహనాలను అనుమతించడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా దూర ప్రాంతంలో అయితే ఎవరు రావడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాంతం గుండా నదీ స్నానానికి వెళ్ళడానికి అయితే రావడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఒక భక్తున్నాడు. ఎప్పుడొచ్చిండ్రు మీరు? అసలు ఏర్పాటు పొద్దున్న 4 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరినాం. ఇప్పుడు దర్శనం అయింది కానీ కొంచెం ట్రాఫిక్ బాగుంది. ఒక ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది. తెలుస్తలేదు అదొకటి. ఏర్పాట్లు అంటే నార్మల్ అంత పెద్దగా అంటే అనిపించలేదు నాకైతే. అంటే మీరు ఉదయం 4 గంటలకు 4కే వచ్చినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిగా వచ్చాను సార్. బయలుదేరారు పొద్దున 6:30కి వెళ్ళాం. ట్రాఫిక్ జామ్ అయింది. దర్శనం కూడా తొందరనే అయింది. ఇక్కడ పోయినా నది దగ్గరికి వెళ్ళినాం. ఆ నుంచి వచ్చాను. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. చాలా సంతోషం ఉన్నది. చూస్తున్నాం చాలా వరకు అంతే భక్తులందరూ కొందరైతే ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. మరికొందరు భక్తులు అయితే ఏర్పాట్లు సరిగా లేవు, నేమ్ బోర్డు లాంటివి ఏవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు చెప్పడం జరుగుతుంది. చాలా వరకు ఉదయం నుంచి చాలా కిలోమీటర్ మేర ఈ నదీ స్నానం చేయడానికి దాదాపు కిలోమీటర్ మేర వెళ్లాల్సింది. ఆ నదిలోకి వెళ్ళడానికి అయితే మ్యాట్ అయితే ఏం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఉండడం, తర్వాత అక్కడ ఇసుకలో కాలుతుండడం అని చెప్పేసి భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. 12వ రోజు ఈరోజు మరికొద్దిసేపట్లోనే ఈ సరస్వతి పుష్కరాలు అయితే పరిసమాప్తం కానున్నాయి. వీడియో రామరాజుతో అనిల్ కుమార్, HM TV, కాళేశ్వరం.